అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శిద్దామా? ఇది అలియాబాద్‌కి 10 కిలోమీటర్ల దూరంలో కేశవరం గ్రామానికి 10 నిమిషాల సమయమే పడుతుందండి ఇది. అడవుల మధ్యలో చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి. ఇక్కడ అలివేలు మంగ పద్మావతి సమేతంగా వెలిసాడండి స్వయంగా స్వామివారు. ఇక్కడ అడవులలో అతి సమీపంలో స్వామివారి కాలముద్రలు కూడా కలవు. స్వామివారి ప్రశాంతమైన ఆలయం అండి ఇది. ఇక్కడ 5 తలల పాము స్వామివారికి పూజ చేసేదని పెద్దవాళ్ళు చెప్తారండి. ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసి ఏది కోరుకున్నా జరుగుతుందని నమ్ముతారు. ఇక్కడి నుంచి చూస్తే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కనిపిస్తాయండి. అంత హైట్లో ఉంటుంది ఇది గుడి. చూడండి స్వామివారి యొక్క మెట్లు ఉంటాయండి గుడికి పైనకి రావడానికి. ఇది యొక్క ప్రవేశ ద్వారము. మెట్ల ద్వారా పైనకి ఎక్కాలండి. చూడండి ఎంత హైట్లో ఉందో. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది. చూడండి చాలా విశాలమైన, చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి గుండ్ల మధ్యలో వెలిసాడండి. ఈ గుండ్లను గుడిలాగా కట్టారంతే. గుండు లోపలనే వెలిసారు స్వామివారు. ఇక్కడ ప్రదక్షిణలు చేసుకోవడానికి అనువుగా ఉంటుందండి. ఇక్కడ పక్షుల విచిత్రమైన శబ్దాలు వస్తాయి. చూడండి అక్కడ వెనకాల కాలేజీ కూడా కలదు ఆలయంది. పక్షుల శబ్దాలు మాత్రం చాలా మైమర్చిపోతారండి. ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇది వెనకాల భాగమండి. ఇక్కడ చూడండి స్వామివారి యొక్క ముఖద్వారం. ఇవంతా ద్వారపాలకులు, గరుడు స్వామి యొక్క గుడి చాలా విశాలంగా ఉంటుంది. పైన గుండుకు వెలిసాడు చూడండి స్వామివారి. ఇక్కడ అయితే ఇక్కడ మూల విగ్రహం ఉంటుంది. మూల విరాటేన స్వామివారు మన తిరుపతిలో ఉన్నలాగానే ప్రశాంతంగా ఉంటారండి. ఇక్కడ ఏప్రిల్ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. పౌర్ణానికి 4 రోజుల ముందు కళ్యాణం జరుగును. తర్వాత సాయంత్రము పౌర్ణమి రోజు ముక్కు సేవలు, హారతి సేవలు జరుగుతాయండి. రాత్రంతా జాతర జరుగును. ఇక్కడ అలివేలు మంగమ్మ తల్లి, గరుడ స్వామి, పద్మావతి మాత చక్కగా కలరండి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. చూడండి ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అయిపోతుందండి. చూడండి అడవిలు అవన్నీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. చాలా ప్రశాంతమైన గుడి. స్వామివారి యొక్క కరుణా కటాక్షములు పొందగలరు. చూడండి మీరు గమనించగలరు. గుండుకు వెలిసిరు స్వామి. అక్కడ గుండునే గుడిలా కట్టారు. స్వామివారి యొక్క దయ అందరికీ కలగాలని కోరుకుంటాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.